టీడీపీలో భారీగా చేరికలు. ఎమ్మెల్యే సమక్షంలో 500 మంది చేరిక. ఎమ్మిగనూరు పట్టణంలోని కటికిగేరి ప్రాంతానికి చెందిన 9, 10, 11వ వార్డులు మరియు 144, 145, 146, 147, 149, 150 బూతుల పరిధిలోని సుమారు 500 మంది వైఎస్ఆర్సీపీ మరియు ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరుతున్నామని తెలియజేశారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ముందుకు వచ్చామని తెలిపారు. ఎమ్మెల్యే గారు వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సభ్యులు పోతురాజు, రవికుమార్, ఏఎంసీ చైర్మన్, ఎమ్మిగనూరు కోఆపరేటివ్ స్టోర్స్ చైర్మన్, పట్టణ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మిగనూరు టౌన్ నుంచి దాదాపు 500 మంది కటిక సోదరులందరూ కూడా వైసీపీలో ఉన్నటువంటి నాయకులు, వైసీపీకి మద్దతు తెలిపినటువంటి నాయకులు అందరూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నేత నారా లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి ఆశీర్వాదంతో ఎమ్మిగనూరులో మనం చేస్తున్నటువంటి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఆకర్షితులై మీ కటిక సమాజంలో ఉన్న సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపేటువంటి నాయకత్వం ఒక తెలుగుదేశం పార్టీలోనే ఉందన్న నమ్మకంతో ఇక్కడ ఈ రోజు మీరు ఇంత పెద్ద ఎత్తున వచ్చి నా మరియు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి మద్దతు తెలిపినందుకు పేరు పేరున మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతున్నా. రాజమ్మ చెప్పిన విధంగా ఏ సమస్య వచ్చినా గడప నా దగ్గరికి వచ్చి ఒక తలుపు తెరితే పరిష్కరించేటువంటి అనుబంధం మా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి నుంచి ఈ రోజు వరకు మీతో నాకున్నటువంటి అనుబంధం. నేను మొన్న మీకు వచ్చిన సమస్యని కానీ మీరు ఆలోచన చేసుకునేటువంటి ప్రతి ఒక్కరు కానీ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నేను ఆలోచించేది ఒకటే, వ్యాపారస్తులు చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదు. ఎవరైనా సక్రమంగా వ్యాపారాలు చేసుకొని బలంగా సంతోషంగా అందరు ఉండాలా. అంతే తప్ప రాజకీయ పార్టీలను అడ్డు పెట్టుకుని మీ గొంతు మీద కత్తి పెట్టి వ్యాపారాల ముసుగులో ఈ రోజు మళ్ళా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉండకూడదు. గతంలో మీరు అడిగినటువంటి ఏదైతే కోరికని మీ సమక్షంలోనే జమాత్ సమక్షంలోనే పిలిపించి ఆ రోజు బ్రహ్మాండంగా పరిష్కారం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా మీ మనసులో ఏదైతే ఉంటుందో, మీరేదైతే ఆశిస్తారో వాటన్నిటికీ కూడా అండగా ఉండి బలంగా ఈ రోజు మీరు నన్ను బలోపేతం చేసినప్పుడు, మీ అందరినీ కూడా మన పార్టీని బలోపేతం చేసినప్పుడు మీ అందరి మీద కూడా ఈగ వాలకుండా చూసుకునే బాధ్యత నాదని చెప్పి ఇక్కడ మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎమ్మిగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ జయనాగేశ్వరరెడ్డి అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, పార్టీ అంటే ఆయనకు పంచ ప్రాణము. చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు ఎంతనో జయనాగేశ్వరరెడ్డి అన్న అంతా రాష్ట్రంలో. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, వైఎస్ఆర్ పార్టీ నుండి ఆ పార్టీకి భవిష్యత్తు లేదని చెప్పేసి ఇక్కడికి విచ్చేసినటువంటి 9వ వార్డు, 10వ వార్డు, 11వ వార్డు ప్రజలకందరికీ, కార్యకర్తలకు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు అందరికీ తెలుగుదేశం పార్టీలోకి నాగేశ్వరరెడ్డి ద్వారా ఆహ్వానిస్తూ అందరికీ సముచిత స్థానం కల్పించి పార్టీలో కానీ అన్నిట్లో కానీ బ్రహ్మరథం పడతాడు. అభివృద్ధి అంటేనే జయనాగేశ్వరరెడ్డి అన్న మనస్తత్వం ఎటువంటిదంటే, నేను చూసిన వ్యక్తుల్లో అద్భుతమైన వ్యక్తి. ఎప్పుడు కాన్స్టిట్యున్సీ గురించి తప్ప, ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు తప్ప ఏమున్నారు. అందుకే ఆయన ఎమ్మిగనూరు ప్రజల ఆస్తి. ఎవరికైనా నిజంగా కష్టం వస్తే ఎంతకైనా తెగించి పోరాటాడు. సీఎం రిలీఫ్ ఫండ్ కి సపరేట్ ఒక మామూలు ఖర్చును పెట్టాడు. ఒక పిఎస్ పెట్టి ఆడ ఉండి సమీక్షించి ఎమ్మిగనూరు నియోజకవర్గానికి వచ్చినంత డబ్బులు ఏ నియోజకవర్గం ఉండాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి వ్యక్తి కింద అందరు పనిచేయడం మీరు కూడా అదృష్టవంతులే. ఎవరికైనా కష్టం వస్తే ఖచ్చితంగా వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి అన్ని కనుక్కొని చేసే గొప్ప గుణం ఉన్న వ్యక్తి నాగేశ్వరరెడ్డి అన్న. అందుకే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలి. వైఎస్ఆర్ పార్టీ వస్తే చాలా నష్టము. ఇలా పనిచేసే వ్యక్తి, గొప్ప వ్యక్తి నాగేశ్వరరెడ్డి అన్న ఉంటేనే ఎమ్మిగనూరు ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. అన్ని మాయమాటలు చెప్తారు, డబ్బులు సంపాదించుకుంటారు, వెళ్ళిపోతారు వైఎస్ఆర్ పార్టీలు. ఆ ఎమ్మెల్యేని ఎట్ట గెలిపించారో 4 సార్లు. ఎంత అసేమో అంత అసేమో.
ఏం ఒక్క డెవలప్మెంట్ చేసినాడండి? భీమోహన్ రెడ్డి సార్ చేసినాడు, జయనాథ్ రెడ్డి చేసినాడు. అందుకనే డెవలప్మెంట్ అవుతుంది, ప్రజలు బాగుపడతారు. చాలా మటుకు అవకాశం ఉన్న చోట కూడా ఉద్యోగాలు ఇప్పించిన ఘనత కూడా. అట్లాగే 9వ వార్డు, 10వ వార్డు, 11వ వార్డు, 12వ వార్డు మన మైదానము కబర్స్థానానికి ఏరియాలో వచ్చిన మన కటిక సోదరులందరికీ మన ఇక్కడికి వచ్చినట్టు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మనం ఈరోజు ఎంతో మంది ఈరోజు మేము 2024 ఎలక్షన్ లో వైసీపీ పార్టీకి చేసినాము. కానీ ఈ రోజు మనకు వైసీపీ పార్టీ ఏం చేయలేదు కాబట్టి మనకి ఎమ్మెల్యేలు అభివృద్ధి ప్రదాత మన ఎమ్మెల్యే శాసనసభ్యులు మన కాబోయే మంత్రి వర్యులు ఎమ్మెల్యే జయనేశ్వర రెడ్డి సమక్షంలో మనం అందరూ టీడీపీ పార్టీలో చేరుతున్న సంవత్సరాలుగా ఇది అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనం ఏదైనా కానీ సమస్య వస్తే ఈ రోజు మనం ఏ సమస్య వచ్చినా ఇప్పుడు ఫస్ట్ గుళ్ళో పూజారి గారు గుళ్ళో దేవుని అడగాల. అలాగే మనకి జయనాథ్ రెడ్డి గారు మన ఎల్లా వేళలో అందుబాటులో ఉంటారని, ఎల్లాలో మనం సహకరిస్తారని, ఏదైనా మన సమస్య ఉంటే తీరుస్తారని మన సభాముఖంగా జరుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మన ఎమ్మెల్యే జయనాథ్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.